కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ శాఖ కార్మికులే కీలకమని, కార్మికుల సమ్మె సైరన్ ప్రభావంతోనే తెలంగాణ వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. అప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన మీరు ఇప్పుడు తెలంగాణను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన చరిత్రక అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ విద్యను వ్యాపారం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పొక్కుకని కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఫైర్ అయ్యారు. చంద్రశేఖరరావు గారి కుటుంబం పనిచేస్తుంది తప్ప కార్మికుల శ్రేయస్సు కోసం, కార్మికుల కష్టాలు తీర్చడం కోసం ఆ కుటుంబం ఆలోచన చేస్తలేదు. ఇవాళ మోడీ, కేసీఆర్ కూడా అవిభక్త కవల పిల్లలు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ తలకాయలు కలిసే ఉన్నాయి, బాడీలు మాత్రం వేరుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇద్దరు తోడు దొంగల గూడు పుటాని ప్రజలకు అర్థమైన తర్వాత ఆయన వేరు నేను వేరు అని చెప్పి ఇద్దరు నాటకాలు ఆడడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ఇవాళ అరబిందోకి కట్టబెట్టడానికి ఒక మైన్ ఇస్తాడు, ఇంకో చుట్టాలకి ఇంకో మైన్ ఇస్తాడు, నైని కోల్ మైన్ ఏమో అదానికి ఇస్తాడు. ఎందుకు కార్మికుల చేత బొగ్గు బావులు తవ్వే ప్రయత్నం చేస్తలేరు? ఆయన అమ్మేది ఆయన అమ్ముతుండు, నువ్వు అమ్మేది నువ్వు అమ్ముతుండో, ఎవరికి దోసింది వాడు. వాళ్ళందరూ కూడా కార్మికులకు ఫ్రెండ్స్ కాదు, కార్పొరేట్ కంపెనీలకు ఫ్రెండ్స్. అదాని అంబానీలు కావాలి తప్ప సింగరేణి కార్మికులు కాదు. ఇవాళ సీఎండి శ్రీధర్ 8 సంవత్సరాలైనా శ్రీధర్ నే కొనసాగిస్తున్నాడంటే